రాజకీయ పార్టీల మనుగడ రెడ్డి నాయకత్వంపై ఆధారపడి ఉంటుందన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఎక్కడ రెడ్డి నాయకత్వం బలంగా ఉంటుందో అక్కడ పార్టీ బలంగా ఉంటుందన్నారు. తెలంగాణ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు వరంగల్ జిల్లా హసన్పర్తి ఎర్రగట్టులో సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞత సభ నిర్వహించారు. ఎంపీ ఎన్నికల్లో గెలిపిస్తే రెడ్డి సంక్షేమానికి కృషి చేస్తానన్నారు వరంగల్ అభ్యర్థి కడియం కావ్య. అగ్రవర్ణాల్లోనూ పేదలను ఉన్నారని వారికి కూడా ప్రభుత్వం సంక్షేమ ఫలాలు అందాలన్నారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. కార్యక్రమంలో రెడ్డి సంఘం సభ్యులు నేతలు పాల్గొన్నారు. మీ రెడ్డిల యొక్క దయాగుణం నాకు తెలుసు. గ్రామాలలో పేదవాళ్ళు ఎవరైనా ఉంటే వారికి ఏదైనా పెళ్లి అయితే ఏమైనా సావైతే ముందుగా వారి ఇంటికి పోయి ఆ రెడ్డి బిడ్డ జేబులో ఉన్న 5,000 10,000 తీసి చేతిలో పెట్టి బిడ్డ పని చేసుకోమని చెప్పే కుటుంబాలకి. గ్రామాలలో రెడ్డిల మధ్యన దళితుల మధ్యన మంచి సంబంధాలు ఉంటాయి. మీరు ఏ గ్రామమైనా తీసుకోండి, మాదిగలు ఎక్కువ మంది, మాదిగ ఉపకులాలు మాలలు ఎక్కువ మంది రెడ్డిల ఎంబడే ఉంటారు, దొరల ఎంబడే ఉంటారు, మీ ఎంబడే ఉంటారు. కారణం ఏంటంటే మీరు ప్రేమతో చూస్తారు, మీలో దయాగుణం ఉంటుంది. రెడ్డిలలో కూడా పేదవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఆ పేదవాళ్ళు అనేక రకాలైన అవస్థలు పడుతున్నారు. వాళ్ళకు కూడా స్కూల్స్ కావాలి, వాళ్ళకు కూడా జనరల్ స్కూల్స్ కావాలి, వాళ్ళకు కూడా కార్పొరేషన్ కావాలి, వాళ్ళకు కూడా లోన్స్ సబ్సిడీ పైన లోన్స్ ఇచ్చే సౌకర్యం ఉండాలి. అన్ని రకాల వాళ్ళని కూడా ఆదుకోవాలని నేను చెప్పి, జైపాల్ రెడ్డి గారు మీరు మేము ఒకటే, ఒక రకంగా గ్రామాలలో ఎల్లయ్య మల్లయ్య అన్న తమ్మి అని మాట్లాడుకునే కుటుంబాలు మనవి. కాబట్టి తప్పకుండా మీ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకు నేను కూడా సహకారం అందిస్తానని చెప్పాను. ఇవాళ మీ అందరి అభ్యర్థన మేరకు, మీ అందరి డిమాండ్ మేరకు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసిండు. ఇవాళ మేము ఒక టీం వర్క్ వరంగల్లో ఉన్న శాసనసభ్యులం వరంగల్ రూపురేఖలు మార్చడానికి కంకణం కట్టుకొని అందరం కలిసి సీఎం గారి దగ్గర మొన్న వేదిక మీద మీరు చూసిండొచ్చు, అందరం కలిసి రూపురేఖలు మార్చడానికి 1,000 కోట్ల రూపాయలను ఇవాళ వరంగల్ తీసుకురావబోతున్నాం. అందరం కలిసి కుల మతాలకు అతీతంగా ఉంటుంది. ఇవాళ మీకు వచ్చినాం మీ దగ్గరికి అంటే కూడా ఆ నమ్మకంతో రేవంత్ రెడ్డి గారి దూతకు వచ్చినాం. ఇక్కడికి మీకు ఏదైనా బాధ అనిపించవచ్చు, కొందరు ఒకరిద్దరు ఉండొచ్చు, మనసు అభిప్రాయ భేదాల్లో ఇంకేదైనా ఉండొచ్చు, కానీ గౌరవించడం అనేది కూడా మన సంస్కారం, రెడ్డిపీఠ సంస్కారం అనేది మర్చిపోకండి దయచేసి. ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులని కాదు, రెడ్లు ఎక్కడున్నా రెడ్డి లెక్కనే ఉండాలి, దొర లెక్కనే ఉండాలి అని మీ అందరికి నేను చెప్పుకుంటున్నాను. ఇదంతా ఒక రెడ్డి కుటుంబం అయితే మీ రెడ్డి కుటుంబం ముందొచ్చి మీ ఇంటి ముందుకు వచ్చి నా ఓటు వేయమని విజ్ఞప్తి చేస్తూ అభ్యర్థించడానికి వచ్చిన దళిత బిడ్డని నేను. మీ ఇంటికి వచ్చిన, మీ ఇంటికి ఒక అతిథిగా వచ్చిన కాబట్టి ఇంటికి వచ్చిన అతిథి కోసం మీరు కొంచెం కష్టపడి నన్ను గెలిపించుకోవాలని